మళ్ళీ దొంగతనం కట్టుకోవడం ఎందుకు మరి ఇదంతా? గేట్లు ఇవన్నీ పడేయకుండా దొంగతనంగా కట్టుకోవడం ఎందుకు? పునాది తీయకుండా కడతారు ఎవరైనా? ఎందుకు కడితే ఫోటో తీస్తేనే బెదిరిస్తున్నారు. మీరు బెదిరించే బెదిరింపులకి, మీరు బ్లాక్ మెయిల్కి భయపడాలని అంటే బెదిరించేవాడని బెదిరిండి, బ్లాక్మెయిల్ చేసేవాడని బ్లాక్మెయిల్ చేయండి మీరు, అంతేగాని మీ కొత్త ఏం కాదు కదా. మీరు బెదిరించే వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు లేండి. ఇప్పుడు మీరు ఎవరెవరిని ఎంతెంత బెదిరించి మీరు డబ్బులు లాగారు, ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు గుంజారో అవన్నీ వస్తున్నాయి లేండి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి లేండి బయటికి. సరేలే సరే, కోట్ల రూపాయలు మరి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ స్థలానికి సంబంధించింది కొల్లగొట్టడం ఇది ఏంటిది? మరి మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం, ఎవరు తెలియకుండా వచ్చి కట్టుకోవటం మీ సొంతమా ఇదేమైనా? మరి రైట్ అన్నీ వస్తాయి బయటికి. మీరు ఇప్పటికీ ఎన్నిసార్లు బెదిరించారు, ఎంతమందిని బెదిరించారు, డబ్బులు ఇవ్వమని మీరు ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేశారు, అన్నీ వస్తాయిలేండి. రిపోర్టర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, సందీప్, నేను కే సందీప్ నా పేరు, అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, డిసిఎంఎస్ ఖమ్మం జిల్లాకి బిజినెస్ మేనేజర్గా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వీళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా డిసిఎంఎస్ ఖమ్మం వాళ్ళకి చెందిన స్థలం ఉంది ఇది. అయితే ఈ స్థలానికి సంబంధించి 2017లో దీన్ని డిసిఎంఎస్కి ఉన్న కొన్ని బాకీ నిమిత్తం అమ్మడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఏమైందంటే ఈ పోలీస్ స్టేషన్ కొంచెం ఆక్యుపేషన్లో ఉండటంతో ఈ ఆక్యుపేషన్లో ఉన్న ప్లేస్ కాకుండా మిగిలిన ప్లేస్ ఏదైతే ఉందో ఆక్షన్లో ఉమామహేశ్వరరావు, కాళేశ్వరరావు, రామారావు అనే ముగ్గురు వ్యక్తులు వాళ్ళ భార్యల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అందులో వాళ్ళకి మనం కొలిసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 71 గజం అనేది వాళ్ళకి తక్కువ రావడం జరిగింది. అది పోలీస్ స్టేషన్ ఆక్యుపేషన్లో ఉండటం వల్ల 71 గజం అనేది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేకపోయారు. కానీ ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళని పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించిన తర్వాత 71 గజాన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. 2020-21 సంవత్సరాలలో పోలీస్ స్టేషన్ ఖాళీ చేయడం జరిగింది. ఖాళీ చేసిన తర్వాత వీళ్ళకి 71 గజం రిజిస్ట్రేషన్ చేయడానికి మనకి గవర్నమెంట్ నుంచి ఆర్డర్లు రావడం చేయడం, ఆ తర్వాత కొంచెం డిలే చేయడం జరిగింది. ఫిబ్రవరి 2024వ తారీఖున కాళేశ్వరరావు, ఉమామహేశ్వరరావు అనేవాళ్ళు హైకోర్టుకి వెళ్ళి గౌరవ హైకోర్టు ద్వారా ఆ 71 గజాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఆర్డర్లు తెచ్చుకోవడం జరిగింది వాళ్ళకి. ఆ తర్వాత మేము మేనేజింగ్ కమిటీ, డిసిఎంఎస్ మేనేజింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఆ 71 గజాన్ని వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి తీర్మానం చేశారు. కాకపోతే అది ముందు వైపు చేయాలా, ఉన్న ప్లేస్లో ముందు వైపున, వెనక వైపున, సైడ్ వైపున అనేది దీన్ని గవర్నమెంట్ సర్వేర్ ద్వారా కొలత గురిపించిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సర్వే రిపోర్టు ప్రకారం చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్లో భాగంగా మూడో వ్యక్తి అయిన రామారావు మళ్ళీ జూలైలో హైకోర్టుకి వెళ్ళి ఆయన కూడా ఈ రిజిస్ట్రేషన్ 71 గజం చేసే దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ఆయన కూడా హైకోర్టు నుంచి మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఆ ఆర్డర్లని బేస్ చేసుకొని ఆ 71 గజం సర్వే కోసం మేము ఆగస్టు 1వ తారీఖున ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సర్వేయర్ గారిని పంపించి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఈ లోపులోనే వీళ్ళు ఈ 3 బిల్డింగులు కట్టించుకొని ఈ 3 ఇక్కడ కనపడుతున్న ఈ 3 గదులు అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ 71 గజంలోనే మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఎవరిని మేము లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం మేము ఆగాల్సిన అవసరం లేదు, హైకోర్టే మమ్మల్ని కట్టుకోమని చెప్పింది అని చెప్పి ఒక మిస్గైడ్ నేచర్ తోటి అధికారులను బెదిరించుకుంటా, అధికారులందరినీ మేము డబ్బులు ఇస్తామని డబ్బులు ఇచ్చామని చెప్పేసి బెదిరించే ధోరణితోటి ఇక్కడ కట్టుకుంటా ఎవరు మాకు మాట్లాడద్దన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇదే విషయమై ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మాకు తెలియగానే మేము ఇక్కడికి వచ్చాము. దీని మీద చట్టపరంగా ముందుకు వెళ్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.